ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దాన్ని ఆ పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది. పుంజక స్థల అనబడేటటువంటి ఒక చాలా అందగత్తె అయినటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది. ఆమె కామరూపిణి. ఆమెకి ఒకానొకప్పుడు ఒక శాపం కలిగింది. అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది. వానరకాంతగా కుంజరుడనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది. ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థల అన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి.